బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో కలుపుతామని చెబుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చేసిన కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన తుమ్మల ఆయన అలా మాట్లాడటం సరికాదన్నారు. గాంధీభవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 150 ఏళ్లలో ఎప్పుడూ చూడని ప్రకృతి వైపరీత్యం ఎల్నినో అని తుమ్మల చెప్పారు. రాష్ట్రంలో 30% లోటు వర్షపాతం నమోదైందన్న మంత్రి ఈ పరిస్థితులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని తుమ్మల సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో కూడా ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. రైతులు ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవసాయ పద్ధతులను మార్చుకోలేకపోతే నష్టాల బారిన పడతారు. కాబట్టి దయచేసి ఇది తీవ్రమైనటువంటి ప్రకృతి వైపరీత్యం. గత 150 సంవత్సరాల్లో చూడనటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకునేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి వారం కూడా ఈ 4 డిపార్ట్మెంట్లు రైతాంగానికి కావలసినటువంటి అన్ని శాఖల సమన్వయంతో రైతులకి ఎప్పటికప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.